అవతార్ మెహర్ బాబా కీ జై. ఇదే ప్రేమ యాత్ర మెహరు ప్రేమ యాత్ర, ఇదే ప్రేమ యాత్ర మెహరు ప్రేమ యాత్ర. ఉత్తరాంధ్ర నందు గల మెహరు బాబా కేంద్రములను, ఉత్తరాంధ్ర నందు గల మెహరు బాబా కేంద్రములను ప్రేమికులందరము కలిసి సందర్శించుటకుగాను, ప్రేమికులందరము కలిసి సందర్శించుటకుగాను. ఇదే ప్రేమ యాత్ర మెహరు ప్రేమ యాత్ర, ఇదే ప్రేమ యాత్ర మెహరు ప్రేమ యాత్ర. ప్రేమికాలెమ్ము నిదురింక చాలు, ప్రేమికాలెమ్ము నిదురింక చాలు, నిదురింక చాలు, మాయ నిదురింక చాలు. మెహరరుణోదయం బాయెనదిగో, మెహరరుణోదయం బాయెనదిగో. ప్రేమికాలెమ్ము నిదురింక చాలు. జీవితాంతంబు ప్రతిబంధకంబౌ మాయ చీకటిని తొలగించలెమ్మా, జీవితాంతంబు ప్రతిబంధకంబౌ మాయ చీకటిని తొలగించలెమ్మా. ఎదలు తెరవాలిలే జ్యోతి వెలగాలిలే, ఎదలు తెరవాలిలే జ్యోతి వెలగాలిలే. ప్రేమ కిరణాలు ప్రసరించనిమ్మా, మెహరరుణోదయం బాయెనదిగో. ప్రేమ కిరణాలు ప్రసరించనిమ్మా, మెహరరుణోదయం బాయెనదిగో. ప్రేమికాలెమ్ము నిదురింక చాలు. ప్రేమ పాఠాలు వల్లిస్తే చాలునా, ధర్మ సూత్రాలు సూచిస్తే తీరునా. ప్రేమ పాఠాలు వల్లిస్తే చాలునా, ధర్మ సూత్రాలు సూచిస్తే తీరునా. ఆచరించాలిలే అనుభవించాలిలే, ఆచరించాలిలే అనుభవించాలిలే. ప్రేమ కిరణాలు ప్రసరించనిమ్మా, మెహరరుణోదయం బాయెనదిగో. ప్రేమ కిరణాలు ప్రసరించనిమ్మా, మెహరరుణోదయం బాయెనదిగో. ప్రేమికాలెమ్ము నిదురింక చాలు. నమ్మి పాడైనదే జీవి లేదు, వమ్ము కాబోవు తరుణంబు రాదు. నమ్మి పాడైనదే జీవి లేదు, వమ్ము కాబోవు తరుణంబు రాదు. జీవుడే దేవుడౌ సత్యమే నిత్యమౌ, జీవుడే దేవుడౌ సత్యమే నిత్యమౌ. ప్రేమ కిరణాలు ప్రసరించనిమ్మా, మెహరరుణోదయం బాయెనదిగో. ప్రేమ కిరణాలు ప్రసరించనిమ్మా, మెహరరుణోదయం బాయెనదిగో. ప్రేమికాలెమ్ము నిదురింక చాలు.
అనే నామ జపము పాపతాపాలు నశించు వరము మెహర్ బాబా యనే నామ జపము పాపతాపాలు నశించు వరము దివ్య చైతన్యము జన్మ కావశ్యము దివ్య చైతన్యము జన్మ కావశ్యము ప్రేమ కిరణాలు ప్రసరించనిమ్మా మెహరరుణోదయం బాయెనదిగో ప్రేమ కిరణాలు ప్రసరించనిమ్మా మెహరరుణోదయం బాయెనదిగో ప్రేమికాలెమ్ము నిదురింక చాలు ప్రేమికాలెమ్ము నిదురింక చాలు నిదురింక చాలు మాయ నిదురింక చాలు మెహరరుణోదయం బాయెనదిగో మెహరరుణోదయం బాయెనదిగో ప్రేమికాలెమ్ము నిదురింక చాలు. ఓం పరబ్రహ్మ పరమాత్మా అల్లాహ్ ఇలాహి ఎజ్దా జయ హో పర్వర్దిగార్ జయ హో పర్వర్దిగార్ జయ హో పర్వర్దిగార్. దివి నుండి ఈ భువికే తెంచిన యుగ యుగానికో అవతారుడైన దివి నుండి ఈ భువికే తెంచిన యుగ యుగానికో అవతారుడైన జయ హో మెహరు బాబా జయ హో మెహరు బాబా జయ హో మెహరు బాబా జయ హో మెహరు బాబా జయ హో మెహర్ 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 బాబా. పూనాపురమున జననమొందిన జయ హో మెహర్ బాబా శరియాజీ శిరీను తనయ జయ హో మెహర్ బాబా పూనాపురమున జననమొందిన జయ హో మెహర్ బాబా శరియాజీ శిరీను తనయ జయ హో మెహర్ బాబా మెహరా ప్రియతమ మణిజా సోదర జయ హో మెహర్ బాబా ప్రియ మండలికి ప్రాణతుల్యము జయ హో మెహర్ బాబా జయ హో మెహరు బాబా జయ హో మెహరు బాబా జయ హో మెహరు బాబా జయ హో మెహరు బాబా జయ హో మెహర్ బాబా జయ హో మెహర్ బాబా జయ హో మెహర్ బాబా జయ హో మెహర్ బాబా. పంచ సద్గురువులందరూ నిన్ను జయ హో మెహరు బాబా అవతారునిగా జగతిని చాటెను జయ హో మెహరు బాబా పంచ సద్గురువులందరూ నిన్ను జయ హో మెహరు బాబా అవతారునిగా జగతిని చాటెను జయ హో మెహరు బాబా జయ హో మెహరు బాబా జయ హో మెహరు బాబా జయ హో మెహరు బాబా
జయ హో మెహేరు బాబా జయ హో మెహేరు బాబా జయ హో మెహేరు బాబా జయ హో మెహేరు బాబా జయ హో మెహేరు బాబా మతముల సారం ప్రేమని చాటిన జయ హో మెహేరు బాబా సర్వమతములను ఒకటిగా కూర్చిన జయ హో మెహేరు బాబా మతముల సారం ప్రేమని చాటిన జయ హో మెహేరు బాబా సర్వమతములను ఒకటిగా కూర్చిన జయ హో మెహేరు బాబా ప్రేమే నేను నేనే ప్రేమను జయ హో మెహేరు బాబా ప్రేమతో వెలిసిన ప్రేమావతార జయ హో మెహేరు బాబా 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 జై బాబా జై బాబా प्रभु में है हे प्रेम विहारी श्री नंदन प्रज जन रंजन 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 सकल पाप भवहारी सकल पाप भवहारी जय जगदीश मेहर जय जगदीश मेहर हर मेहर हर मेहर 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 हरे हरे हर मेहर हर मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर हरे मेहर हरे मेहर हरे मेहर 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 हरे हरे मेहर मेहर हरे 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 बाबा हरे बाबा हरे बाबा हरे बाबा मेहर बाबा
बाबा हरे हरे मेहर बाबा हरे 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 मेहर हरे मेहर 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 हरे 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 मेहर हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 बाबा मेहर बाबा हरे हरे 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 స్వాగతము సుస్వాగతము సుస్వాగతం 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 మాగరు బాబాకు స్వాగతము ప్రియతమ తండ్రికి స్వాగతము మేహరు బాబాకు స్వాగతము ప్రియతమ తండ్రికి స్వాగతము అవతారునికి స్వాగతము ఆది పురుషునికి స్వాగతము అవతారునికి స్వాగతము ఆది పురుషునికి స్వాగతము శరియాజీ శరీను తనయునికి స్వాగతము సుస్వాగతము శరియాజీ శిరీను తనయుకు స్వాగతము సుస్వాగతము సుస్వాగతం 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 ప్రియమండలికి స్వాగతము ప్రియతమ ప్రియులకి స్వాగతము ప్రియమండలికి స్వాగతము ప్రియతమ ప్రియులకు స్వాగతము ప్రేమికులకు ఘన స్వాగతము భక్తజనులకు స్వాగతము ప్రేమికులకు ఘన స్వాగతము భక్తజనులకు స్వాగతము దేవదేవునితో సహవాసానికి సహానికి స్వాగతము సుస్వాగతము దేవదేవ సహవాసానికి స్వాగతము సుస్వాగతము సుస్వాగతం 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 బాబా పాటలు వినరండి బాబా మాటలు వినరండి బాబా పాటలు వినరండి బాబా మాటలు వినరండి బాబా రూపము చూడండి మేహరు భావం పొందండి బాబా రూపము చూడండి మేహరు భావం పొందండి ఆత్మీయతతో అనురాగముతో అవతారుని మలి కొలువగరండి ఆత్మీయతతో అనురాగముతో అవతారుని మది కొలువగరండి సుస్వాగతం 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 స్వాగతము సుస్వాగతము స్వాగతము సుస్వాగతము ముందు అందరుకున్నాం మనం Meheru Baba
బాబా అవతార్ మెహర్ బాబా భారతీపురం కేంద్రం తరఫున మీ అందరికీ కూడా ఇప్పుడు ముఖ్యంగా వచ్చిన 50 మంది ప్రేమికులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా మెహరాబాద్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తిరిగి కూడా మనకి అధ్యక్షులుగా రామకృష్ణ గారు వచ్చారు. ముందుగా వారికి జయబాబు చెప్తున్నారు. రామకృష్ణ గారు చాలా మంది చూడలేదన్నారు, చాలా సార్లు వచ్చారు, కొత్త ప్రేమికులకు తెలియదు. అలాగే మెహరస్థాన్ అధిపతులు ఆయన అక్కడ అన్నిటికీ కూడా స్థాపన మీకు తెలుసు. ఇక్కడ చాలా మంది మెహరస్థాన్ వెళ్ళారు, వారికి కూడా నేను స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా పార్వతీపురం శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, ఇప్పుడు కొత్తగా పార్వతీపురం మన్యం జిల్లా ఉండే మెహర్ బాబా కేంద్రాలన్నీ కూడా స్థాపన ముఖ్యంగా తోట పద్మనాభం గారి యొక్క ఆశీస్సులతో ఈ 1966-67లో వారు ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్గా పద్మనాభం గారు ఉండేవారు. ఆ టైం నుండి ఇప్పటి వరకు కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఈ 3 జిల్లాల యొక్క మెహర్ బాబా కేంద్రాలు అభివృద్ధి చెందుతున్న దానికి కారణం ముందుగా మేము ఎప్పుడు చెప్పుకుంటాం, మనం అందరం చెప్పుకోవాల్సింది తోట పద్మనాభం గారు. వారి రెండవ కుమారుడు చిన్నబాబు అంటాం నాగేశ్వరరావు గారు. రేపు జరగబోయే భారతీపురం సహవాస్ 18-12 డిసెంబర్లో జరగవలసిన దానికి ముఖ్య అతిథిగా వారిని మనం ఆహ్వానించాం. ఈలోగా మనకి చాలా అదృష్టం ఆయన రావడం. నేను చేసిన బాబా ప్రేమికులందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీ ద్వారా ప్రీతమ ప్రభు మాకు అందరూ అమూల్యమైన సందేశం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాము. దయతో ఈ కార్యక్రమం మీరు మీ ఇష్ట ప్రకారం కొనసాగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బాబా ప్రేమికుడిని పిలిపించి పావు గంటలో కార్యక్రమం ముగించడం మరి ధర్మం కాదు, కానీ తప్పదు. ఎందుకని చాలా సెంటర్లు సందర్శనలో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి మీరు సౌకర్యంతో అర్థం చేసుకొని మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుతున్నాం. టైం లేదు, మరి వెంటనే బొబ్బిలి వెళ్ళాలి, సాలూరు వెళ్ళాలి, ఇంకా ప్రయాణం ఉంది. అంచేత క్లుప్తంగా మీ సెంటర్ నుంచి ఒక సంకీర్తన చేయండి. మా బృందం నుంచి సోదరుడు రామచంద్ర ఆయన ఒక సంకీర్తన చేస్తారు. పాడబోయి మెహరలుచు పలుకబోయి మెహరలుచు పాడబోయి మెహరలుచు మేరు బాబా నామమే మహాదివ్య మంత్రము మేరు బాబా నామమే మహాదివ్య మంత్రము మేరు బాబా నామమే మధుర మధుర నామము మేరు బాబా నామమే మధుర మధుర నామము పాడబోయి
నేల మనకు మెహరు స్మరణ చాలురా అన్యచింత నేల మనకు మెహరు స్మరణ చాలురా అన్యచింత నేల మనకు మెహరు స్మరణ చాలురా అన్యచింత నేల మనకు మెహరు స్మరణ చాలురా అవతారుని కాలములో మెహరు స్మరణ మేలురా అవతారుని కాలములో మెహరు స్మరణ మేలురా పాడబోయి రాష్ట్రమున్న కాలరురా ఆశ్రమ అవసరమురా రాష్ట్రమున్న కాలరురా ఆశ్రము అవసరమురా ఆశ్రమున్న మెహరు రామ శరణే సాధనమురా ఆశ్రమున్న మెహరు రామ శరణే సాధనమురా సోదరులు శ్రీరామ మాస్టర్ని ఈ సెంటర్ ఎలా ఏర్పడింది, ఇది ఎలా ఈ స్థితికి చేరుకుంది క్లుప్తంగా చెప్పాల్సిందిగా కోరుతున్నాను. పర్యటనలో వచ్చిన అంతమంది ప్రేమికులకు మా జయబాబాలు చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. పార్తపురం కేంద్రం గురించి 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ 1966 ముందు ఎంతోమంది ప్రేమికులు ఉంటుండేవారు, కానీ అది ప్రపంచానికి తెలియలేదు. వారి ఊళ్ళో బాబా నామస్మరణ చేసుకుంటూ ఉంటుండేవారు. అందులో నడిపించి పతంజలి శాస్త్రి గారిని ఒక లాయర్ గారు. తర్వాత మెల్లమెల్లగాను బాబా అక్కడక్కడ వాళ్ళ ఇళ్ళలో చేస్తుండే టైంలో 1966లో పద్మనాభం గారిని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారి పార్తపురం రావడం, ఆయన బాబా రూపాన్ని నామాన్ని సందేశాన్ని మోసుకొచ్చి పార్తపురం వాసులకి ముఖ్యంగా మంచిపల్లి శ్రీరాములు గారి ముందు అందించారు. ఆ క్రమంలో పార్తపురం పట్టణంలో అప్పుడప్పుడు మెహర్ బాబా సహాసులాగా అందరిని పిలిచి ప్రేయర్స్ చేయడం జరుగుతుండేది. క్రమేపా ఎంఆర్ నగరం, సిగ్బది, నాగూరు మొదల గ్రామాల్లో కూడా
పర్యటన చేసి బాబా నామాన్ని నలుగురిలో వ్యాప్తి చెందే కార్యక్రమాన్ని మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మనాభం గారు చేశారు. వారికి మనం జయబాబా చెప్పుకోవాల్సింది అవధి ఉన్నంతకాలం. అలాగే మెల్లమెల్లగా బాబా నామస్మరణ జరుగుతుండే టైంలో అప్పలస్వామి బండపల్లి అప్పలస్వామి ఉండేవారు. ఆయన గృహప్రవేశం చేసే సమయంలోనే అంటే 1982 ఆగస్టు 15 వారింట్లో బాబా కేంద్రాన్ని మొట్టమొదటిగా చేసి ఒక కమిటీ పెట్టి బాబా నామస్మరణ ప్రతి ఆదివారం కూడా వారింట్లో జరుగుతుండేది. ఆ విధంగా మెల్లమెల్లగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుండే టైంలో టౌన్లో బరాటం గురునాథం గారు, బరాటం కాశీ సునాథం గారు, తర్వాత వీరందరూ కూడా బాబా దీంట్లోకి వచ్చారు. వచ్చి అక్కడ అదే గంగలవారి వీధిలో మెల్లమెల్లగా అక్కడ చిన్న సెంటర్ పెట్టాం. ఆ సెంటర్లో సుమారు ఒక 50 మంది వరకు వస్తుండేవారు. ప్లేస్ చాలేదు కాదు. అదే టైంలో బెల్గాంలో రైతు బజార్ ప్రక్కన భగవంతుని యొక్క దయతో బాబా నామస్మరణ దయతో మాకు ఇక్కడ ఒక సెంటర్ ఏర్పాటుకి ప్రభుత్వం వారు మాకు మంచి స్థలం ఇవ్వడం, దాంట్లో అందరూ కలిసి ఒక చిన్న బాబా సెంటర్ని ఏర్పాటు చేసుకున్నాం. అది ఎంతై ఒకటెంతై అన్నట్టుగా పెరిగి ఈనాడు ప్రతి ఆదివారం కూడా ఇంచుమించు 100 మంది సభ్యులకి తక్కువ కాకుండా, ప్రేమికులకి తక్కువ కాకుండా అలాగా నడుస్తుంది. మీరందరూ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. బాబా నామస్మరణ మీరు ఉత్తరాంధ్రలో ప్రతి గ్రామంలో తీసుకుంటూ వచ్చారు. ఎంతైనా మీకు ధన్యవాదాలు చెప్పాం. తర్వాత మా కేంద్రం 1988లో సొసైటీస్ యాక్ట్స్ కింద రిజిస్ట్రేషన్ చేశాం. రిజిస్ట్రేషన్ చేసాక ఇంకా మా ఉత్సాహం సాగుతూ ఉండేది. అలాగే ఎన్నో మా కార్యక్రమాలు తక్కిన కేంద్రాలు ఎలాగుంటున్నాయో అదే విధంగా నడుస్తున్నాయి. బాబా జీవిత విశేషాలు, సందేశాలు, అనుభూతులు మేము క్యాసెట్లుగా కూడా చేయించి ఇక్కడ ప్రేమికుల్లో ఎక్కువ మంది పాట పాడేవారు, రచన చేసేవారు ఉన్నారు. అది నిజంగా మాకు గర్వకారణం. వాళ్ళు ముఖ్యంగా ఉదయ శ్రీనివాసరావు గారు, ఇంకా ఇలాగా ఎక్కువ మంది ఉపన్యాసకులు పై కేంద్రాలకు వెళ్ళి కూడా మేము ఆ ప్రేమ సందేశాన్ని పంచుకుంటున్నాం. ఈ ప్రేమ సహవాస కార్యక్రమాల్లో ప్రతి ఏడాది తప్పకుండా మాకు ఇక్కడ జరుగుతూ ఉండేది. అలాగే ప్రేమ సహవాస సిల్వర్ జూబ్లీ కూడా సెలబ్రేషన్ మేము చేసుకున్నాం. ఎప్పుడంటే 23 డిసెంబర్ 2007లో దాన్ని ఇంకా మా యొక్క బాబా నామం పట్టణంలో ఒక 60% వ్యాప్తి చేయగలిగాం. ధన్యవాదాలు. లేకపోతే అసలు ఏ సంస్థ అయినా మొదట ఒక వ్యక్తితోనే ప్రారంభం అవుతుంది. అలాగే పద్మనాభ గారు నా వివాహం టైంలో అక్కడే ఉన్నారు. మా ఇంటి ఎదురుగా ఉండడం బట్టి ఆయన బాబా నామస్మరణ చేసే టైంలో నన్ను పిలిచేవారు. ఇద్దరు కూర్చుండేవారు. ఒకరోజు ఉదయాన్నే నన్ను పిలిచారు. మాస్టారు ఇలాగా బాబా ఫోటోలు పెట్టుకుని వీధిలోకి వెళ్దాం పదండి అన్నారు. అలా ఇద్దరం కూడా కూర్చుండేవారు. ఒకరోజు ఉదయాన్నే నన్ను పిలిచారు. మాస్టారు ఇలాగా బాబా ఫోటోలు పెట్టుకుని వీధిలోకి వెళ్దాం పదండి అన్నారు. అలా ఇద్దరం కూడా ఫోటో పెట్టుకొని బాబా నామస్మరణ ఆయన చేస్తుండేవారు. నేను కొంచెం వెనక అడుగు వేసేవాడిని. అన్నీ ఒకరోజు చర్చి వీధి అయితే ఇంకో రోజు అగ్రహారం వీధి ఇలాగ వెళ్ళడం నిజంగా ఎప్పటికి కూడా నాకు జ్ఞాపకం. తర్వాత మరికొంత ఫారెస్ట్ ఆఫీసర్స్లో ఉండే వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు కలిసి ప్రతి దినం కూడా వెళ్ళేవాళ్ళం. ఈ విధంగా మా పార్తీపురం నెహ్రూ బాబా సెంటర్
మున్ముందు ఇంకా బాగుండాలని కోరుకుంటూ మీ అందరి యొక్క సహకారం అందిస్తూ ఆ బాబా యొక్క ఆశీస్సులు మా పైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అయితే బాబా ఆదేశం ప్రకారం ఆయన ప్రేమ గురించి 2 మాటలు చెప్పి రామకృష్ణ గారు కూడా ఆయన వాళ్ళంతా కోరారు. వాళ్ళు బాబా ఇలా అన్నారు, కష్టాలు బాధలు అనుభవించే వాళ్ళందరూ నా చుట్టాలు అన్నారు. ఎందుకని బాధలు అనుభవించడానికే నేను అవతారంగా వస్తాను అంచేత ఏ రకమైన బాధలు అనుభవించే వాళ్ళైనా సరే వాళ్ళు నాకు బంధువులే. నాకంటే బాధ అనుభవించేవాడు ఎవరు లేడు ఈ విషయంలో. ఎందుకని మనం ఎవరి బరువు వాడు మోస్తున్నాం, ఆయన మొత్తం అందరి బరువు ఆయన మోస్తున్నాడు. అంచేత వాళ్ళందరూ నాకు చుట్టాలు. అంచేతే వాళ్ళకి నేను ఎంత అవసరమో తెలుసా అనేవారు బాబా. ఉదాహరణకి ఒకసారి బాబా సంప్రదాయంగా మెడ్రాసులో ఉండేవారు. ఆయన ఇంట్లో ఉన్నారు. వెళ్ళినప్పుడు నైట్ హాల్ట్ చేశారు. అక్కడ ఉదయాన్నే 4ంటికి లేపేశారు. మనం మార్నింగ్ వరకు వెళ్ళాలన్నారు. అందరూ తయారైపోయారు. అంత పిల్లల పీచులు కూడా రమ్మనేవారు. ఆయన కూడా అందరినీ చంటాలు కూడా వెళ్ళిపోవడమే. ఆయన చాలా పెద్ద బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి పెద్ద వకీలు, అంటే జ్యుడిషియల్ దీనిలో ఉండేవారు. ఆయన బాగా తెలుసు అందరికీ, 4 పెద్దవాళ్ళకి. బాబా మాత్రం ఎవరో తెలియదు కదా, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రేమికులకు తప్ప ఆయన ఎవరో తెలియదు కదా బొమ్మాయి మెడ్రాస్ నగరంలో. సో బాబా చాలా ఫాస్ట్గా నడిచేవారు ఆ రోజుల్లో. మనం వీడియో చూస్తూ ఉంటాం, మిగిలిన వాళ్ళు పరిగెడుతూ ఉంటారు ఆయన నడుస్తూ ఉంటే. ఈ కుటుంబం అంతా ఆయన కూడా వెళుతోంది. ఆయన ఎటు తీసుకెళ్తే అది వెళ్ళడమే వెళ్ళదు. తిన్నగా ఆయన హరిజన వారి వైపు వెళ్ళిపోతున్నారు. ఆయన వీళ్ళంతా ఆడపిల్లలు, చదువుకున్న పిల్లలు, వీళ్ళంతా వయసులో ఉన్న పిల్లలు, వీళ్ళంతా ఉన్నారు. ఆయన కుటుంబం మొత్తం కూడా పరిగెడుతున్నారు. ఆ ఊళ్ళో వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. ఇది మనవాడు చెప్తున్నారు, నేను బ్రాహ్మణుడు కదా. ఆ రోజుల్లో చాలా ఎక్కువగా ఉండేది అంతరాధికారం. ఆశ్చర్యపోతూ ఉన్నారు. సంప్రదాయం గారు ఎవరో తెలుసు, వాడికి బాబా ఎవరో తెలియదు. కానీ ఎవడిని ఎలా తీసుకుపోతున్నాడని తిన్నగా వెళ్ళిపోతున్నారు. పక్కన దుర్గంధము, చాలా మురికి ఘోరంగా ఉంది. ఆయన పది చోట్లే వెళ్ళిపోతున్నారు. ఆయన వీళ్ళు మాత్రం ముక్కు చెవులు మూసుకుని ఉంటున్నారు. ఎందుకంటే వీళ్ళు పాపం శుభ్రతకి అలవాటు పడిన కుటుంబం వీళ్ళు. ఆయన తిన్నగా వెళ్ళిపోయి బాగా అట్టడుగు జాతికి చెందిన ఒక వ్యక్తి గురించి ముందు ఆయన అడుగు మీద కూర్చున్నారు. ఆయన పిల్లలు ఆశామే నేను వచ్చానన్నాడు. ఆయన వెళ్తే లోపల గోచి పెట్టుకొని ఉన్నాడు పాపం ఒక అతను. అతనికి ఏమీ లేదు. బయటకు వచ్చి ఈ సంప్రదాయ గారిని చూశాడు, బాబాని చూశాడు, సంప్రదాయ గారిని గుర్తుపట్టాడు. ఇదేంటి ఈయన వచ్చేసేది పెద్ద ఆయన మనకి అని పాపం వాడు ఏడుస్తున్నాడు. వాడు ఏమైనా తప్పు చేసామో లేదో తెలియదు కదా. బాబా కూర్చున్నారు. కూర్చుని నేను వచ్చాను, మరి నాకు మర్యాద చేయాలన్నాడు. ఈయన ఏం మర్యాద చెప్తాడు? వాడి ఇంట్లో కూర్చుని ఒక్క స్టూల్ కూడా లేదు. నాకు చాలా ఆకలి ఇస్తుంది, తినడానికి ఏమైనా పెట్టవా అన్నారు ఆయన. అంటే ఏం పెడతాడు? ఏమీ లేదు అతని దగ్గర. బాబాయ్ అలా చూశాడు. ఒక మూల ఒక కొండ ఉంది. మీకు పల్లెటూళ్ళలో తెలుస్తుంది. ఈరోజు మిగిలిపోయిన అన్నం కొంచెం మజ్జిగ వేసి దాన్ని పులియబెట్టి, అది ఆ రోజుల్లో ఫ్రిడ్జ్ కింద వాడేవారు. అందులో వాడు పులియబెట్టినటువంటి అన్నం ఉంది. ఆ కొండ చూపించి అదేదో ఉంది కదా అది పెట్టన్నారు. వాడు వెంటనే పాపం ఏడుస్తూనే అన్నాడు, వద్దు బాబా, అది వద్దు, అది వద్దు, అది వద్దు అంటే సంప్రదాయం గారు అంటున్నాడు. లేదు, ఆయన ఏం చెప్తే చేయను, ఆయన ఏం చెప్తే అంతే అన్నాడు. వాడు అయిష్టంగానే పాపం ఆ కుండని మోసుకొని పట్టుకొచ్చి బాబా ఎదురుగా పెట్టాడు. ఆ బాబా ఆ మోత తీశారు. ఒక్కసారి పుల్లటి వాసన మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ముక్కును మోస్తున్నారు. ఆయన మాత్రం మహానందంగా ఆ చెయ్యి లోపల పెట్టి కలిపేశారు. దాన్ని కలిపేసి ఇలా అరిచేతితో ఇంత అన్నం బయటకు తీశారు. ఈ ప్రసాదం అందరూ తీసుకోండి అన్నారు. సంప్రదాయంగా కుటుంబం మొత్తం ఏం చేస్తారు వాళ్ళు? బాబా అలా ఇచ్చిన తర్వాత దగ్గరికి వచ్చారు. అంటే ఆ బంధువులు ఒక ఆవిడ పెద్ద ఆవిడ అనుభవంగా చెప్పిందనమాట. అయిష్టంగానే ఆ మెతుకులు తీసుకొని నోట్లో పెట్టుకుంటే నా జన్మలో అంత మధురాతి మధురమైన ఆహార పదార్థం తిని ఎరుగను. ఆయన దివ్య మధువుని కలిపి 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 నిష్ణాతుడైపోయాడు. ఆయన చెయ్యి పెట్టాడంటే అది అమృతమే. అంచేత ఆయనే ఎంచుకొని ఏ హృదయానికి ఏది అవసరం ఆయనకి ఎవరు చెప్పలేదు అంటారు. వాడు ఎక్కడుంటాడో తెలియదు. ఇప్పుడు గూగుల్
మ్యాప్లు ఉన్నాయి, ఆ రోజుల్లో గూగుల్ మ్యాప్లు కూడా లేవు. కానీ తిన్నగా అక్కడికి తీసుకొచ్చి వారికి ఆ ప్రేమ ప్రసాదాన్ని ఇచ్చాడు. అంత కరుణామయుడు తండ్రి. సోదరులు రామకృష్ణయ్య గారు కూడా ఒక 2 మాటలు వాళ్ళ కోరిక మేరకు చెప్పాలని కోరుతున్నా. అవతార్ మెహర్ బాబాకి. మెహర్ బాబాలో అమాయకుడికి భోజనం వండి పెడుతూ ఉంటారు. చాలా మంది గుర్తుపట్టి ఉండకపోవచ్చు, పాత వారికి తెలుస్తుంది. జై బాబా. అమ్మగారు సీతమ్మ గారు. పోషక ఓ సర్వరక్షక ఓ సర్వసాక్షి శ్రీ మెహర్ బాబా
అవతార్ మెహర్ బాబా की जय। బాబా పార్వతీపురానికి హైదరాబాద్కి చాలా అవినాభావ సంబంధం పెట్టారు. ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు యాక్టివ్గా హైదరాబాద్లో పనిచేసే వాళ్ళంతా పార్వతీపురం వాళ్ళే. యంగ్ టీమ్ సంతోష్ బెహ్రా ఆయన మాకు ప్రతి ఆదివారం జూబ్లీ హిల్స్లో కార్యక్రమాన్ని నిర్వహించడం, అన్ని చేయటం, లార్డ్ మేయర్ చదవటం, లక్ష్మణ్ దాస్ అట్లాగే ఈ గ్రూప్ అంతా కూడా. మరి అందుకని హైదరాబాద్కి పార్వతీపురానికి చాలా క్లోజ్ కాంటాక్ట్స్ ఉందని నా అభిప్రాయం. సరే, సమయానుభావం కనుక సమయం మనకు చాలా తక్కువ ఉంది కనుక ఆయనలో శ్రీరాములు మాస్టర్ గారు ఏదో 2 మాటలు నేను కూడా చెప్పాలి అని ఆయన కోరిక. సో బాబా ఎవరెవరిని ఎలా తన దగ్గరికి తీసుకోవాలో ఆయనకు తెలుసు. ఎవరు ఆయనకు ఎంత దూరంలో ఉన్నారో, మార్గంలో ఎంత దగ్గరగా ఉన్నారో గమ్యానికి అన్నీ ఆయనకు తెలుసు. బాబా అనేవారు, మీ అందరి జీవితాలు నాకు ఓపెన్ బుక్. అలా మెహరాబాద్ మొదటి రోజుల్లో గురువారం, ఆదివారం వేల సంఖ్యలో జనం వచ్చేవారు. 20,000, 30,000. ఇప్పుడు అమర్తిథికి వచ్చినంత జనం అప్పుడు అక్కడికి వచ్చేవారు. మొదటి అమర్తిథికి అంతా 1000 మంది కూడా లేదు. అది 25, 26 సంవత్సరాల్లో బాబా దగ్గరికి గురువారం, ఆదివారం వేల సంఖ్యలో వచ్చేవారు. అప్పుడు బాబా ఏం చేశారు, ఎవరైనా జనం వస్తుంటే ఇంకా రండి అని వాళ్ళని ఆకర్షించడానికి ఎన్నో పథకాలు పెట్టేస్తారు. కానీ బాబా అన్నారు, నా దగ్గరికి కోరికలతో రావద్దు, కోరికలు కోరి రాకుడి దరికి మీరు. అంటే మెహరాబాద్ కోరికలు కోరి రాకండి అంటే ప్రాపంచికమైన కోరికలు, అది తీరితే ఇంకో కోరిక వస్తుంది. అందుకని ఈ కోరికలు కోరి రాకుడి దరికి మీరు, కామ్య రహితుల చేస్తే కార్యమిచ్చట. ఇక్కడెక్కడో ఒక కనబడింది, కోరికలు లేని స్థితినే కోరండి అని అక్కడ ఉంది. అది బాబా మొట్టమొదలు ఆ స్లోగన్ పెడితే దాంట్లో చాలా మంది తగ్గిపోయారు. అయ్యో, కోరికలు ఇచ్చాను దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళటము అని. అలాంటి సమయంలో ఏమి చదువుకోనటువంటి ఒక వృద్ధుడు ఒకరోజు వచ్చారు. బాబా అప్పుడు అక్కడ ఉచిత వైద్యశాల, రెసిడెన్షియల్ స్కూల్ అన్నీ నడిపిస్తున్నారు. ఆ టైంలో వచ్చిన వాళ్ళ కోసం బాబా ఒక ఉచిత సాయి ధర్మశాల అని ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ ఉపాసని మహారాజ్, ఉపాసని సరాయ్ అని అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ స్నానాలు చేయించడానికి కూడా బాబా అక్కడ ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో 25, 26లో సబ్బుతో స్నానం చేయించడం అంటే ఆ రోజుల్లో లగ్జరీ. అయితే బాబా దానికి ఈరుచి షా అని ఒక ఆయనను పెట్టారు. అక్కడ ఆయన వచ్చిన వాళ్ళందరికీ పొద్దున్నే నీళ్ళు తీసుకెళ్ళి శుభ్రంగా సబ్బు రుద్ది స్నానం చేయించారు. అలా ఆ వచ్చిన వాళ్ళలో ఒకరోజు ఒక ఆయన వచ్చాడు, బాబా బాబా అంటూ వచ్చాడు. ఆయన ఏమీ అడగలేదు. మరి నిజంగా బాబా ఆశించిన విధంగా ఆయనలో ఏ కోరిక లేదు. కోరికల్లో ఏంటి? బాబా దర్శనం. అంటే నా కోసమే రండి, నా కోసం నన్ను ప్రేమించడానికి, నా ప్రేమను పొందటానికే రండి. ఎందుకు? ప్రేమను పొందితే కామ్యరహిత స్థితి, కామ్యరహితులు చేసే స్థితి ప్రాప్తించడానికి ఆయన ప్రేమ కావాలి. ఆయన వచ్చారు, బాబా కోసం వచ్చి కూర్చొని బాబా దర్శనం చేసుకున్న తర్వాత బాబా అడిగారు, నీ ఆరోగ్యం ఎలా ఉంది అన్నారు. ఆయనే పట్టించుకోలేదు. ఆయన అన్నాడు, బాబా మీ దర్శన భాగ్యం కలిగింది, నాకు అంతే చాలు అన్నాడు. బాబా అన్నాడు, లేదు లేదు, ఇప్పుడు డాక్టర్ని పిలిపించాడు. బాబా పిలిపించి ఈయన పరీక్ష చేయండి అన్నాడు. ఆయన చాలా ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన దాని గురించి చెప్పను కూడా చెప్పలేదు. కామ్యం అంటే కోరికలు కోరి రాకుడి అన్నారు కదా, అలా వచ్చిన వాళ్ళకి బాబా ఎంత శ్రద్ధ తీసుకుంటారు చూడండి. బాబా స్వయంగా డాక్టర్ని పిలిపించి పరీక్ష చేయించాడు. ప్రాణాంతకమైన వ్యాధి ఉంది. ఆయన అన్నారు, ఇది చాలా ముదిరిపోయింది బాబా, మరి ఆయన ఏది పట్టించుకోవట్లేదు. బాబా దర్శనం కలిగింది, నాకు ఆ వాక్యం అంతకంటే ఇంకేం కావాలంటే కోరికలు కోరికలు లేని అటువంటి పరిస్థితి. ఆయనను బాబా అన్నారు, ఈయన్ని ఆ ఉపాసని సరాయిలో పడుకోబెట్టండి అన్నారు. రాత్రి 3 సార్లు వచ్చారు బాబా. కొండపైన ఉండేవారు బాబా. అక్కడి నుంచి ఈయన చూడటానికి 3 సార్లు వచ్చారు బాబా.
ఏమి కోరని వాడికి చూడండి ఆయన మరి సర్వము ఇస్తాడు. కోరిన వాడికి కోరుకున్నంత కూడా దొరకవచ్చు, దొరకకపోవచ్చు. సో రాత్రి 3 సార్లు వచ్చి చూసి ఆయన పక్కన కూర్చొని ఆయనను ఇలా చేతులు కాళ్ళు ఇలా ఒత్తి ఏంటి ఆయన విశ్వవిభుడు సాక్షాత్తు భగవంతుడు. 4వసారి వచ్చి బాబా వెళ్ళిపోగానే ఇక అతను బాబా చేయి పట్టుకొని, బాబా ఏమిటి ఇంత ప్రేమ నా మీద, నేను ఎవరిని, అనామకుణ్ణి నేను, నా మీద మీకు ఇంత ప్రేమ ఎలా అన్నాడు. ఎందుకు? ఆయన హృదయంలో ఉండే అటువంటి పరిశుద్ధత. పరిశుద్ధమైన హృదయం అంటే ఆయన ప్రేమ. ఆ పరిశుద్ధమైన హృదయం ఆయన తప్ప ఇంకెవరు ఉండరు. కాబట్టి ఆయనను వేరే ఇతర విషయాలు యూనివర్స్ ఈజ్ మై ఆశ్రమ్, ఎవ్రీ హార్ట్ ఈజ్ మై హౌస్. కానీ I manifest only in that house where all else other than me cease to exist. ఏ ప్రతిరోజు నేను ఉన్నాను, కానీ నా మీద వాళ్ళ యొక్క కోరికలు, కామకుల లోపాలనే అటువంటి తెరలన్నీ కప్పిపెట్టారు. కాబట్టి నేను లోపలే ఉంటాను. ఏ హృదయంలో అయితే నేను తప్ప మిగిలినవన్నీ అన్ని కోరికలు, అన్ని ఈ అవలక్షణాలన్నీ ఎవరైతే తీసి బయటికి పంపించి హృదయాన్ని పరిశుద్ధం చేస్తారో అక్కడ నేను ప్రకటీకృతము అవుతాను అన్నారు. సో అందుకని ఆయన ఆ ముసలాయన 4వసారి అయినప్పుడు బాబాని అడిగాడు, నీకు తెలియదు నాకు తెలుసు, నీకెంత ప్రేమ ఉందో, నీ హృదయం ఎంత మంచిదో నాకు తెలుసు అని బాబా వెళ్ళిపోయిన కొద్ది నిమిషాలకి అతను తుది శ్వాస విడిచి బాబాలు ఒకటైపోయారు. సో అలాంటి మన దివ్య ప్రియతముడు బాబా. ఆయన అందరినీ గుర్తిస్తాడు. బయట ఎవరు ఎంత గొప్పవాడది పర్లేదు. రాధాకృష్ణన్ వస్తే ఇప్పుడు ఇంకా టైం రాలేదు, నేను పిలుస్తాలే వెళ్ళమన్నాడు సర్వేపల్లి రాధాకృష్ణన్. మరి ఈయన రాత్రి 3 సార్లు వెళ్ళి దర్శనం ఇచ్చి తనలో లీనం చేసుకున్నాడు. అవతార్ మెహర్. ఈ ప్రేమయాత్ర చేసేటువంటి మొత్తం సభ్యుల తరపున అవతార్ మెహర్ బాబా పార్వతీపురం కేంద్రానికి ఒక కార్పెట్ ని ప్రేమ కానుకగా ఇవ్వాలని తలపెట్టారు వాళ్ళంతా. సోదరుడు రామకృష్ణయ్య గారు, సోదరుడు కోడూరు ప్రసాద్ గారు, మెహర్ బాబా గారు, వాళ్ళ 3 చేతుల మీదుగా మీ కేంద్రానికి ఇవ్వబడుతుంది. మాస్టర్ తీసుకుంటారు. ఇంకెవరన్నా సెక్రటరీ జై బాబా అండి. ఇక చివరి చెప్తారు విందాము అని మేమంతా కూడా ఎదురు చూస్తా ఉన్నాము. ఎందుకు మరి బాబా మరి వాళ్ళ ద్వారా మాట్లాడమని అంటున్నాడో తెలియదు. మీ టైం నేను తినేస్తానేమో. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇందాక రామకృష్ణయ్య గారు చెప్పారు కదా, బాబా హృదయ భాషను వింటాడు. హృదయ పరిశుద్ధత అతనికి కావాల్సింది. మనసు నుంచి వచ్చేటటువంటి మాట విన్నాడు, నాలుక భాషను విన్నాడు, హృదయ భాషను వింటానన్నాడు. అలాగా హృదయం నుంచి వచ్చేటటువంటి ఆ మాట అయినా, పాట అయినా, లేదా పని అయినా సరే, ఈ ప్రతి ఒక్కదాన్ని కూడా హృదయాంతరాల్లో ఉన్నటువంటి ఆ తండ్రి నిరంతరంగా చూస్తూనే ఉంటాడు. బాబా నవజీవనంలో ఉండేటప్పుడు ఒక 2 minutes వచ్చేటటువంటిదే ఒక తోటమాలి. అతని పరిస్థితి ఏంటి అంటే, ఒక నులక మంచం, ఏదో మామూలు కట్టుకునే ఒక గుడ్డ, చిన్న ఒక మట్టి పాత్ర అతనికి ఉన్నటువంటిది. బాబా అక్కడ ఉండేటప్పుడు తనకేం కావాలో అడిగితే ఏదైనా ఇస్తాను అని గోహెర్ని పంపించారు. గోహెర్ అక్కడికి వెళ్ళి వేగంగా చెప్పడానికి క్లియర్గా వెళ్తాం లేదు. ఆ గోహెర్ని అక్కడికి పంపించారు. మా పెద్దన్నయ్య ఏం కావాలన్నా ఇస్తానంటున్నారు, నీకు ఏం కావాలో అడుగు అంటే, నాకు కాగూరు అన్నీ ఇచ్చాడు అన్నాడు. అన్నీ ఇచ్చాడు కాగూరు అని. బాబా 2వసారి కూడా వెళ్ళమన్నారు. మళ్ళీ వెళ్ళి మా పెద్దన్నయ్య అడుగుతున్నారు, మీకు ఏం కావాలన్నా ఇస్తారంట, అడగండి అని. కాగూరు నాకు అన్నీ ఇచ్చాడు అని. గోహెర్ అనుకుంది కాగూరు అంటే ఆ
బాబా ఏదైనా అడగమను ఇస్తాను, ఏదైనా అడగమను ఇస్తాను అంటే చివరికి అతను అడిగినటువంటిది ఒక అగ్గిపెట్టె. అయితే ఇది చెప్పుకోవడంలో విషయం ఏంటి అంటే, ఈ ముసలివాడు తెల్లవారి లేస్తూ 4 గంటలకే ఆ చన్నీళ్ళు, చల్లటి నీళ్లు స్నానం చేస్తూ ఎప్పుడూ కూడా రామ 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 అనేటటువంటి ఆ నామాన్ని, అతని ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ ఉండేవాడట. ఆ నామాన్ని వినడానికి సాక్షాత్తు దేవదేవుడే లేచి కూర్చొని వినేవాడటండి. అంత చక్కగా బాబా ఆ నామాన్ని వినేవారట. ఎందుకండి? అతను చేసేటటువంటిది ఆ హృదయాంతరాల్లోంచి ఆ తండ్రి యొక్క నామాన్ని స్మరిస్తున్నాడు. రామాని పిలిచిన, కృష్ణాని పిలిచిన, ఎలా పిలిచినా వినబడేటటువంటిది ఎవరికి అంటే ఏకైకుడైనటువంటి ఆ భగవంతుడికే. ఈజడ్ అనబడే పూజారుడు ఒకే ఒక్కడు. అన్ని రూపాలు ఎలా పూజించినా, ఎలా ఒక రాయికి మొక్కినా, రప్పకు మొక్కినా, దేనికి మొక్కినా సరే స్వీకరించేది ఆయనే. అలాగా అతని నామాన్ని వింటూ బాబా ఉంటూ ఒకరోజు ఆ పురుష మండలి కూడా అతని జీవితాన్ని చూపించడానికి తీసుకెళ్లారట. చూడండి అతనికి ఉన్నటువంటిది ఒక కుక్కి మంచం, ఒక చిప్ప, ఇవి అలాగా ఒక గెంజి, అతను తిండి ఒక గెంజి తాగేవాడు. ఈ జీవనంలో కూడా అతను ఎంత సంతృప్తిగా ఉన్నాడు, నాకు అన్ని తాగూరు ఇచ్చాడని. మరి బాబా మనందరికీ ఎంత ఇచ్చాడు? కూటికైనా గుట్టకైనా దేనికి లోటు లేదు. కానీ నిరంతరం మన మనసు ప్రపంచంలోనే ముడిపడిపోతుంది. ప్రపంచంలోనే ఆలోచన, ఎక్కడున్నా అక్కడికే ఆలోచన. కానీ బాబా అంటారు, ఎప్పుడైతే బాబాని స్మరించేటటువంటి క్షణాలు ఉంటాయో ఆ క్షణాలే లెక్కింపబడినటువంటివి. ఇంకా మనం ఎంత విలువైనటువంటిది అనుకున్నా సరే అదంతా కూడా ఒక పెద్ద సున్నా అని. అంటే ఇప్పుడు ఈ క్షణాలు అతనితో ఉన్నటువంటి హృదయం ఎంత బాబాని స్మరిస్తుందో, ఎంత ఆలోచిస్తుందో, ఆ పనిలో కూడా అతని కోసం ఎంత తప్పిస్తుందో ఆ క్షణాలే లెక్క పెట్టగలిగినవి. మిగతావన్నీ కూడా ఏమీ లేనట్టివి అని బాబా చెప్పారు. అందుకే చేసే ప్రార్థన అయినా, మాట అయినా, పాట అయినా హృదయాంతరాల్లోంచి చేద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. మచిలీపట్నం ప్రేమికులు నెహర్ బాబా వారు వచ్చారు. దానికి ధన్యవాదాలు చెప్పిస్తూ నెక్స్ట్ ఈయన చెప్పిన వెంటనే పార్వతీపురం వాళ్ళు ఇక్కడే కూర్చోండి ప్రేమికులు. ఇప్పుడు బస్సులో వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి ఈయన మాట అయిపోయాక అలా వరుసగా పదండి. అవతార్ మెహర్ బాబా కీ జై. గత 3 రోజులుగా ఆ బాబా వారి ఆశీస్సులతో ఈ టూర్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఆ బాబా వారి ప్రేమతో పాటు ఉత్తరాంధ్ర ప్రేమికుల ప్రేమాశీస్సులు కానీ, వాళ్ళ అభిమానం కానీ చవిచూస్తున్నాం. బాబా వారి ప్రేమ మనకి అద్వితీయంగా ఉంటుందంటే వాళ్ళ ప్రేమికుల ప్రేమ ఇంకా అద్వితీయంగా ఉంది. వాళ్ళందరూ నిజంగా ఎంత అభిమానంగా ఈ జిల్లాలో వాళ్ళందరూ కూడా ఎంత అభిమానంగా మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారో, మర్యాదలు చేస్తున్నారో తలుచుకుంటేనే మా ఒళ్ళు పొలకరిస్తూ ఉంది. బస్సులో కానీ కింద దిగిన తర్వాత కానీ చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మరి ఇటువంటి అవకాశం ఇచ్చిన బాబా వారికి, అట్లాగే మాకు ఇంత అద్భుతమైన వెల్కమ్ అని చెప్పి మమ్మల్ని ఎంత అభిమానంగా ప్రేమిస్తున్న ఈ బాలదేవపురం ప్రేమికులందరికీ కూడా ఇంకొకసారి హృదయపూర్వకంగా మా టూర్ అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేసుకుంటూ Beloved God, help us all to love you more and more, and more and more, and still and more, till we become worthy of union with you, and help us all to hold fast Baba